తమరు మాత్రం తక్కువ దసరా బుల్లోడిలా తయారై వచ్చారు కదా. నువ్వు దేవకన్యలా రెడీ అయి రాలేదా? అది మా వాళ్ళ కోసం. నేను కూడా వాళ్ళ కోసమే. చా మనసులో ఏ ఇది లేకపోతే మా జేజీ నాన్నమ్మ ముందు అంత ఓవర్ యాక్షన్ చేస్తారా? చూడు, హెల్ప్ చేయమన్నావు, చేస్తున్నాను. ఓవర్ యాక్షన్ అది ఇది అన్నావంటే ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తారేంటి? తాళి కట్టిన భర్తనని భేషజం చూపిస్తారా? బెదిరిస్తారా? మీరు ఏం చేసినా సహించనండి. మనది సాంప్రదాయబద్ధంగా జరిగిన పెళ్లి కాదు. నేను అణిగి మణిగి ఉండే భార్యని కాదు. నీ గురించి నాకెందుకు తెలీదమ్మా? నీకు 2 మొహాలున్నాయని నాకు బాగా తెలుసు. 2 కాదు శ్రీవారు, 3. జేజీ నానమ్మలను సంతోషపెట్టే సూర్యదేవర వారి ఇంటి ఆడపడుచుగా, అన్నయ్యని బాధపడనివ్వకుండా చేసే చెల్లెలిగా, బలవంతంగా కట్టిన తాళికి ప్రతీకారం తీర్చుకునే భార్యగా త్రిపాత్రాభినయం చేయబోతున్నాను. నీకెన్ని రూపాలున్నా నిన్ను మించిన విశ్వరూపాన్ని నేను. నీకే మెదడుందనుకుంటున్నావేమో, ఆ మెదడుకి మేత వేసేవాణ్ణి నేను. సింగమనేని చాణక్య శౌర్య ప్రతాప్లో ఒక్క చాప్టర్ కూడా నువ్వు చదవలేదు. నన్ను మొత్తం చదవాలంటే నీకు ఒక్క జన్మ సరిపోదు. ఫస్ట్ నైట్ రూమ్ లో చదువుల గురించి ఎందుకు సామి? అయినా ఈ టైం కంతా మీరు నిద్రపోతారు కదా, ఎందుకు మేలుకున్నారు? దేని గురించి అయినా వెయిట్ చేస్తున్నారా? ఓకే శ్రీవారు, నాకైతే నిద్రొస్తుంది, నేను పడుకోవాలి. అన్నట్టు కింద మీకు కంఫర్టే కదా? కిందేంటి? ఓ, బెడ్ పైన పడుకుంటారా? చిచ్చి, నీ పక్కన నేను అస్సలు పడుకోను. అందుకే కింద కంఫర్టేనా అని అడిగింది. హలో, కింద పడుకోవాల్సింది నువ్వు. ఇది నా రూమ్, నా బెడ్. అయితే మీకు ఇష్టమైతే బెడ్ మీద పడుకోండి, కష్టమైతే కింద పడుకోండి. అది వీలు కాకపోతే బయట సోఫాలో పడుకోండి. కింద పడుకోవడం కంటే బయట పడుకోవడం బెటర్ కదా. కానీ బయట పడుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఏమైంది నాథా? హాల్లో దోమలున్నాయా? దుప్పటి కప్పుకోకపోయారా? ఓ, దుప్పటి కప్పుకుంటే ఉక్కపోతగా ఉందా? మరి ఫ్యాన్ వేసుకోకపోయారా? సారీ, అక్కడ ఫ్యానే లేదు కదా. ఏసీ వేసుకుంటే చలేస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుందండి. ఇప్పుడేం చేస్తారు? కింద పడుకుంటారా, బెడ్ మీద పడుకుంటారా? బెడ్ మీద పడుకుంటాను. నువ్వు వా చివరా, నేను ఈ చివరా. నాథా, లైట్ ఆఫ్ చేయకండి. చీకట్లో మీరేమన్నా చేస్తే? అంత లేదు, లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు. ఎంతసేపు చీకట్లోనే ఉండిపోతారా? కొంచెం వెలుగులోకి రండి శ్రీవారు. ఆడుకుంటున్నావు కదా, నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా నీ సంగతి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు టైం నాదే నాదా. మీరు నన్నేమీ చేయలేరు. నేనేం చేయగలనో చేసినప్పుడు చూస్తావు. మీరు చేసేది అందరికీ తెలుస్తుంది.
కానీ నేను చేసేది మీకు తప్ప ఎవ్వరికీ తెలీదు. ఆ ఓవర్ యాక్షన్ లోనే ఉండు. గుడ్ నైట్. కాదు నాదా, ఫస్ట్ నైట్. అభిబాబు, చార్కేసా, నువ్వింకా ఇంటికి వెళ్ళలేదా? నా సంగతి వదిలేండి. మీరేంటి ఇంకా మేలుకునే ఉన్నారు? నిద్ర పట్టట్లేదు చార్కేసా, భయంగా ఉంది. అమ్మాయి గారికి ఏం కాదు బాబు, మీరు నిశ్చింతగా ఉండండి. వెళ్ళి నిద్రపోండి. కొండంత ప్రమాదం తలపై ఉంటే నాకు నిద్రలా పడుతుంది. ఈరోజు గడవాలని శాస్త్రి గారు చెప్పారు. గండం ఎటువైపు నుంచి వస్తుందో తెలీదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కంగారు పడకండి బాబు. పురుగు పుట్ర ఏది ఇంట్లోకి రాకుండా అన్ని వైపులా ఉన్న తలుపుల్ని కిటికీల్ని లాక్ చేశాను. సీసీటీవీ కెమెరాస్ అన్ని వర్క్ చేస్తున్నాయి. సెక్యూరిటీ అప్రమత్తంగా ఉన్నారు. బయట నుంచి ఎటువంటి ప్రమాదం రాదు. ప్రమాదం బయట నుంచి వస్తుందో లేక ఇంట్లోనే ఉందో ఎవరికి తెలుసు? శాపానికి ఒక రూపం అంటూ లేదు కదా చార్కేసా. అది నిజమే బాబు, కానీ మీరు ఎక్కువ ఆందోళన పడుతున్నారు. తప్పకుండా ఈరోజు గండం గడుస్తుంది. ఎటువైపు నుంచి ప్రమాదం వచ్చే అవకాశమే లేదు. వాయుపుత్రం బాలగాత్రం వజ్రగాయం ఆంజనేయం వానరేంద్రం ధీరసాంద్రం ధీప్రదాయం ఆంజనేయం వాయువుతోనే ఆయు ఆరంభం వాయువుతోనే ఆయువంతం నడుమన గడిచేదే నరుని జీవితం అది శ్వాసల లెక్కలు మూసిన వెంటనే సమాప్తం చిరు 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 చిరుగాలై నీకు పిరిపోసిన చేతితో సుడి 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 గాలై ఆ ఊపిరి తీస్తది కాసుకో గాలిలో కలిసిపో గాలిలో కలిసిపో వాయుపుత్రం బాలగాత్రం వజ్రకాయం ఆంజనేయం వానరేంద్రం ధీరసాంద్రం ధీప్రదాయం ఆంజనేయం జంఝామారుత గమనం పాదద్వయ చలనం వింధ్యామేరు ప్రకంపనం విధ్వంసాన్విత రచనం సాక్ష్యం విశాల గగనం సాక్ష్యం విశాల గగనం సత్యం శత్రుమరణం సత్యం శత్రుమరణం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం చిటపట కలిమంటే చిర 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 చిటిమంటై భగ 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 భగమని నిన్ను భస్మం చేయును కాచుకో మంటలో కలిసిపో మంటలో కలిసిపో కాలభైరవం కాశీ క్షేత్ర పాలకం ప్రభుం కైలాసేశ కేశయం విభుం రుద్రం త్రికాల రుద్రం త్రిలోక రుద్రం భయంకరం వీరాగ్రహ దృగ్వీక్షణం విద్యుద్గ్రహ విస్ఫోటనం సాక్ష్యం విశాల గగనం సాక్ష్యం విశాల గగనం
ఏంటిది వరుసగా ఇలా జరుగుతున్నాయి? కారణం ఏంటి? ఇవి యాక్సిడెంటల్గా జరుగుతున్నాయా, లేకపోతే ఎవరైనా కావాలని చేస్తున్నారా? ఇవన్నీ నిత్య శ్రీనివాస్ పని కాదు కదా, అయినా అవ్వచ్చు. మరి అదృష్టంగా జరుగుతున్నాయా? ఎక్కువ ఆలోచిస్తున్నానే వాళ్ళే. ఊరని అమ్మ బడవ పొద్దు పొద్దున్నే ఊరు డిస్టర్బ్ చేస్తుండ్రా ఊరోళ్ళు. హలో, ఏంది ఇంటికి తిరిగి వస్తున్నావా? ఎప్పుడు? ఊరని పాసుకోలే, అరగంటలో ఇంటికి వస్తున్నావా? నా పౌడర్, నా బంగారం, నా రత్నం, నా జాతి రత్నం. నా భార్య వస్తుంది, నా భార్య వస్తుంది. ఈ ఆనందాన్ని ఎవరు కోరుకోరు, అందరికి పంచాల. చెల్లెమ్మా, అబ్బా బామ్మగారు, బామ్మగారు, ప్రసాద్ గారు మీరు ఏమిటండి ఈ సంతోషం? ఒరే నా భార్య, మీ మేడము చంద్రిక తిరిగి వస్తుందిరా. ఓహో, అందుక కింద మీద చూసుకోకుండా ఓ గంతులేస్తున్నారు. నా చంద్రిక నా సర్వస్వం, నా సొంతం, నా జీవితం రా. సరే గాని ముందు మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి. చెల్లెమ్మా, మీ వదిన వస్తుంది జింకి చెక్క. అబ్బా నిజమే చెబుతున్నాను చెల్లెమ్మా, మీ వదిన నిజంగానే వస్తుందా? ఇదిగో ఒక అరగంటలో వస్తుంది. అలాగే అన్నయ్య గారు, ముందు మీరు మీ రూమ్ లోకి వెళ్ళండి. చెల్లెమ్మా, మీ వదినకి హారతి, గుమ్మడికాయ, ఎర్ర నీళ్లు సిద్ధం చేయిపో. మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీలు ఏమొద్దా? మళ్ళీ గుర్తుకు తెచ్చావురా, వెళ్ళి వాటిని పురమాయించు పో. ఏంటి ప్రసాద్ ఈ హడావుడి? బామ్మగారు, చంద్రిక మీ మనవరాలు వస్తుంది, మీ ముద్దుల మనవరాలు తిరిగి వస్తుంది. బుద్ధుండక్కర్లేదా? సిగ్గులేదా? మంచి మర్యాద తెలీదా? సంస్కారం చచ్చిపోయిందా? ఇది ఒక బతికేనా? ఛీ! బామ్మేమో చిరాకు పడుతుందే, చెల్లేమో సిగ్గుపడుతుంది. ఏమైందిరా శారికేశా? ఏమవడం ఏమిటండి, ఓసారి కింద మీద చూసుకోండి. ఏమైందే? ఏందిరా ఇట్టా ఉన్నాను? ఏమండి, మీరు మీ ఆవిడ కోసం మొహం వాచిపోయేలా ఎదురు చూస్తున్నారని అర్థమవుతుంది. కింద పైన ఏమీ చూసుకోకుండా బయటికి ఎలా పడితే అలా వచ్చేసారు. ఒరే, అంటే ఓ షెడ్యూల్ మొత్తం తనని మిస్ అయ్యాం కదరా, అందుకే. మీరేమన్నా కొత్తగా పెళ్ళైన దంపతులా? వృద్ధ దంపతులు. ముందు లోపల పండి, లోపలికి వెళ్ళి బట్టలు వేసుకోండి. అబ్బో, తెగ తిప్పేసుకుంటున్నారు.
సారీ. లేదు, నేనే చూసుకోలేదు. కాఫీ ఎవరికి? నీకే. నువ్వు తెచ్చావేంటి? నానమ్మ ఇస్తుంది కదా. నేనిచ్చిన కాఫీ టేస్ట్గానే ఉంటుంది. నువ్వు తాగావా? లేదు. తాగు. మీరు కప్పులో తాగండి, నేను సాసర్లో తాగుతాను. మీ ఆడపిల్లలు చాలా త్వరగా అడ్జస్ట్ అవుతారు కదా. అర్థం చేసుకుంటారు కదా. అవును, దివ్య చాలా త్వరగా అన్నయ్యని అర్థం చేసుకుంది. నేనంటుంది నీ గురించి. మన మధ్య అపార్థమే లేనప్పుడు కొత్తగా అర్థం చేసుకోవడానికి ఏముందబ్బి? నీ ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటే ఇలా ఉండేది కాదేమో. ఎవరున్నా ఇలాగే ఉండేది, బికాస్ ఆఫ్ యూ. నిన్ను దగ్గరగా చూసిన వాళ్ళెవరూ నిన్ను దూరంగా పెట్టలేరు అభి. కొవ్వొత్తి వెలుగులో కొందరు వెలుగును చూస్తారు, కొందరు మంటను చూస్తారు, కానీ చాలా తక్కువ మంది కొవ్వొత్తి కరిగిపోవడం చూస్తారు. దివ్య నీలో వెలుగును చూస్తుంది. మా అన్నయ్య మారడం చూస్తున్నాను, నేను నువ్వు కరిగిపోవడం చూస్తున్నాను. నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలీదబ్బి, కానీ నీ బాధ నేనైతే మాత్రం నా కోసం బాధపడకు. నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనుకున్నాను తప్ప నిన్ను బాధ పెట్టి నీ కన్నీళ్లు చూడలేను. నాకంటూ సంతోషం వేరు చేసి ఏదైనా మిగిలిందంటే అది నువ్వే. దివ్య బ్రతుకుతుందన్న చిన్న ఆశ దొరికితే చాలు. జీవితాంతం నీకోసం బ్రతుకుతాను నేను. నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టేస్తాను. పాపం అబీబాబు శశమ్మకు నిజం చెప్పలేక తనలో తాను కుమిలిపోతున్నారు. అబీబాబు ఎందుకు బాధపడుతున్నారో తెలియక శశి మేడం సతమతమవుతున్నారు. ఇష్టంగా ప్రేమించుకున్న ఇద్దరిని పైకి చెప్పుకోలేని వేదన వేరు చేస్తుంది. కళ్ళెదుటే ఉండి ఎడబాటుగా ఉండటం ఎంత నరకం. వీళ్ల ప్రేమ గురించి అమ్మాయి గారైనా ఆలోచిస్తే బావుంటుంది. ఈ జంట కలిస్తే చూడాలనుంది. ఈయనేంటి పొద్దున్నే ఫ్యాన్ కూడా తీసుకొని కూర్చున్నారు? ఈ రోజు నైట్ హాల్లో పడుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారా? లేచావా? ఏంటి శ్రీవారు, మార్నింగే ఫ్యాన్ రిపేర్ చేస్తున్నారు?
ఈ రోజు నైట్ కా? అంత లేదు. ఇది హాల్లో ఫ్యాన్ కాదు, ఈ రూమ్లోది. ఆ దుర్మార్గుడా, రాత్రి నాకు నిద్ర పట్టకూడదని ఫ్యాన్ ఇప్పేశావా? అందుకే నాకు నైట్ అంతా నిద్ర లేదు. హలో, ఫ్యానుడి మీద పడుతున్నా మేలుకోకుండా కుంభకర్ణుడి సిస్టర్లా గురక పెట్టి నిద్రపోయావు. హా? ఏంటి, ఫ్యాన్ మీద పడబోయిందా? నేను చూసుండకపోతే తమరి తలకాయ కొబ్బరికాయల 2 ముక్కలయ్యేది.